హరే కృష్ణ. ఇప్పుడు మనం రెండో అధ్యాయం సాంఖ్యయోగాన్ని చర్చించుకోబోతున్నాం. ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు బోధిస్తుంది ఏంటంటే, శరీరం అనేది వాహనం లాంటిది, మరియు అందులో నడిపే వ్యక్తి వచ్చేసి మన జీవాత్మ. ఈ విధంగా శరీరాన్ని జీవాత్మ మారుస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే మనం వస్త్రాల్ని మార్చుకుంటున్నామో, అదేవిధంగా జీవాత్మ కూడా శరీరాన్ని చనిపోయిన తర్వాత మారుస్తూ ఉంటుంది. ఎలాగైతే చిన్నపిల్లవాడు చిన్న సైకిల్లోనూ, పెద్దవాడు ఇంకొంచెం పెద్ద సైకిల్లోనూ, ఆ తర్వాత వయసులోకి వచ్చిన తర్వాత బైక్లోనూ, ఉద్యోగం సంపాదించిన తర్వాత కారులోనూ వ్యక్తులు మారుతూ ఉంటారో, అదేవిధంగా శరీరం కూడా యవ్వనం నుంచి వయసులోకి, వయసులోంచి వృద్ధాప్యంలోకి మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ జీవాత్మ అనేది ఎప్పటికీ మరణించేది కాదు. శరీరాలు మారుతూ ఉంటుంది అంతే, ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఈ శాశ్వతమైన జీవాత్మను ఉద్దేశంలో పెట్టుకొని నువ్వు బాధపడకు అని కృష్ణుడు చెప్తున్నారు. దీని తర్వాత కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేసే పని మీద ధ్యాస పెట్టు కానీ వచ్చే ఫలితాల మీద కాదు అని చెప్తున్నారు. మనం పరీక్షలను రాస్తాం, కానీ దాన్ని దిద్దేది మన గురువు. మనకి పరీక్ష రాసే శక్తి ఉంది తప్ప దాని ఫలితం నిర్ణయించే శక్తి లేదు. కాబట్టి మన చేతిలో లేని దాని గురించి బాధపడద్దు అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తున్నారు. అపజయం అనేది జరుగుతూ ఉంటుంది, దానిలో నుంచి ఏం నేర్చుకున్నాం అనేది ముఖ్యం. ఎలాగైతే పగలు రాత్రి, వేసవి శీతాకాలాలు వస్తాయో, జయ అపజయాలు కూడా అలానే వస్తూ ఉంటాయి. కాబట్టి దాని గురించి చింతించద్దు అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నారు. ఇది నిజమైన బుద్ధి యోగా అని చెప్పేసి కృష్ణుడు తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.